హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి చనా మసాలా రెసిపీ. చనా మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మీరు రోటీ, రైస్, పూరి ఏంతోటైనా తినవచ్చు. అంత టేస్టీగా, అంత కారం కారం, కొంచెం కారం నచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. దీనికి చోలే మసాలా కూడా అంటారు. నేను తిని చూపిస్తున్నాను. ఎమ్మీ ఎమ్మీ ఎమ్మీ, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే రెడీ అయిపోతుందండి చనా మసాలా. స్పైసీగా చోలేలు మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాయని అనుకుంటున్నాను, చేస్తానని. ఇవాళ కుదిరింది, చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక కడాయి తీసుకోండి. ఏదో కడాయి చిన్న మంట మీద, చిన్న ఫ్లేమ్ మీద వేడి చేసుకోండి. దీనిలో కొంచెం మసాలా దినుసులు వేసుకుంటున్నాను. ఒక గుప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను, ఎండు ధనియాలు. దాని తర్వాత 4-5 ఎండు మిరపకాయలు. ఇవన్నీ మసాలా దినుసులండి. లాంగు, ఇలాచీ ఇవన్నీ చూసుకోండి. కొంచెం పాజ్ చేసి లాంగు, ఇలాచీ, కలమిరి, మళ్ళా ఆకు అంటారు కదా, బిర్యానీ ఆకు తర్వాత వేస్తాను. జాజి పువ్వు, జాజికాయ, ఇవన్నీ దాల్చిన చెక్క అన్నీ కొంచెం కొంచెం తీసుకోండి. అని చూసాను, అలాగే తీసుకొని అలా తీసుకోండి. చెంచాడు జీలకర్ర కూడా వేసుకొని దీనికి కొంచెము జస్ట్ కలర్ చేంజ్ అన్నట్టుగా దీనికి వేపుకోవాలి. ఎక్కువ మార్చివద్దు. కలర్ మారిపోయిందంటే కూర కూడా ఇంకా డార్క్ కలర్, చాలా డార్క్లా కనిపిస్తుంది. దాని తర్వాత వేపేసి తీసి దీన్ని చల్లారబెట్టేసి దీనికి మిక్సీ కొట్టుకోయండి. ఒక బాండీలోనే ఒక 4-5 చెంచాలు నేను ఆయిల్ వేస్తాను. ఇదండి వెల్లుల్లి, అల్లము ఉన్న 2 ఆనియన్స్, ఒక 4 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని బాగా రుబ్బుకున్నానండి. 2 ఆనియన్స్, 4-5 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, మళ్ళీ 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం గ్రేవీ కూర వండుకుంటామంటే దానిలో పచ్చిమిరపకాయలు తప్పకుండా వేయండి. వేస్తే ఆ గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందండి. దీనిలోకి వేస్తాను చెంచాడు పసుపు, చెంచాడు ధనియాల పొడి, కారము వేస్తున్నాను, చెంచాడున్నర. కొంచెం కారంగా ఉంటుందండి. మీరు కానీ ఇంట్లో నా కారం తక్కువ తిన్నట్టుగా అయితే మీరు తక్కువ వేసుకోండి. ఇదండి కావాల్సినంత ఉప్పు కావాలంటే మళ్ళీ తర్వాత కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కలిపియాలి, బాగా కలిపియాలండి. మంచి ఖుష్బు, మంచి అరోమా వస్తుందండి. ఇంకా లాస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే గరం మసాలా అది వేపాం కదా, అది చల్లారి పెట్టేసి దాన్ని మిక్సీ కొట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇవి చాలా బాగుంటుందండి. అప్పుడు మనము దానికి ఇచ్చేస్తే, ఇది బిర్యానీ ఆకు నేను వేయడం మర్చిపోయినాను నూనెలోన, మీరు కూడా వేసుకోండి. అది ఇప్పుడు వేస్తున్నాను. ఇలాగా కొంచెం కొంచెం ఉడుకుతుండగా దీనిలోనికి వేస్తున్నానండి. ఇవి టమాటీలు, ఒక 4 టమాటీలు పెద్దలు కొంచెం ఎరుపు రంగువే తీసుకోండి. అప్పుడే కొంచెం గ్రేవీ చాలా చక్కగా కనిపిస్తుంది. ఎరుపు రంగు తీసుకొని దీనికి మిక్సీ కొట్టేసానండి. మిక్సీ కొట్టించేసి ప్యూరెలా చేసి దాన్ని కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నాక దీనిలో కొంచెము ఉబాలు అంటే దీనికి కొంచెం మరుగు వస్తుంది. చూడండి, ఇలాగా మరుగు వచ్చినంతప్పటికి దీన్ని కలిపేసి దీనికి మూత పెట్టేసి 5-6 నిమిషాలు దీనికి బాగా ఉడకనియాలండి. మనం అంటే మసాలా కొంచెం థిక్ అయిపోవాలి. అంటే నీరు ఎగిరిపోయి బాగా వేపినట్టుగా ఆయిల్ బయటకు రావాలి. చెప్పన్నాను కదా మీకండి, బయటికి ఆయిల్ వచ్చిందంటే మసాలా రెడీ అయినట్టుగా. దీనికి ఒక 5-6 నిమిషాలు దీన్ని బాగా దీనికి ఫ్రై అవనివ్వాలండి. తర్వాత 5-6 నిమిషాల తర్వాత తీసిన తర్వాత చూడండి, కొంచెం ఆయిల్ పైకి వచ్చింది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు మళ్ళీ చేయండి. పూర్తిగా అంటే ఆయిల్ అంటే వాటర్ ఎగిరిపోవాలి. చూడండి, వా ఎంత బాగా మంచి ఆయిల్ వచ్చిందండి పైకి. అంటే మసాలా ఆల్మోస్ట్ రెడీ. దీనికి కలిపియండి, చక్కగా కలిపేసి బాగా కలిపేసిన తర్వాత దీన్ని చూడండి, చక్కటి మంచి కలర్ వస్తుంది. చూడండి చక్కగా. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మసాలా పైకి ఎలాగ వస్తుంది, చేయిలు కాలుతాయి. దీనికి బాగా కలిపేసిన తర్వాత ఇంకో 5 నిమిషాలు బాగా వేపేసి చూడండి, ఆయిల్ ఎక్దమ్ ఫ్రై అయిపోయి పైకి వస్తుంది. చూడండి, ఇలాగ ఆయిల్ బయటికి రావాలి. అప్పుడే మసాలా చాలా బాగా వేగినట్టుగా అండి. ఇదండి చోలేలు. దీనికి
రాత్రి నానబెట్టేసి కుక్కర్లోన 3 సీటీల్లో దించుకున్నాను. కొంచెం మెత్తగా చేశాను. మీరు కావాలంటే 2 సీటీల్లోనే దించుకోవచ్చు. ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నవ్వలేరు, పళ్ళు కొంచెం వీక్ కదా, అంటే వయసు పైనలు ఉన్నారు కదా, అందు గురించని నేను 3 సీటీలు కొట్టించున్నాను. మీకు కావాలంటే కొంచెం టైట్ కావాలంటే 2 సీటీలను కొట్టించి. చాలామంది కొంచెం టైట్గా శనగలు చాలా ఇష్టం, చాలామందికి ఇలా సాఫ్ట్ మాలాగా ఇంట్లో చేయడం పడుతుంది. మీరు చూసుకోండి, 2 సీటీల్లో దించుతారో లేకపోతే 3 సీటీల్లోనే మీరు చూసుకొని దించుకోండి. దీన్ని బాగా కలిపియండి. గ్యాస్ ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం పెట్టండి. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియం పెట్టండి. చక్కగా కలిపేసి దీనిలోకి వేసుకుందాం వాటర్ అండి. దీనిలోకి వాటర్ వేసుకోవాలి. దీనిలోనికి ఒక 2 గ్లాసున్నరలాగా వాటర్ పడుతుంది. వాటర్ తరి అంటే కర్రీ చూడు థిక్నెస్ మీ ఇష్టం అండి. ఇది నేను 2 గ్లాసున్నర వేస్తున్నాను. కొంచెం కొంచెంగా ఇలాగ 2 గ్లాసున్నర దాకా చూడండి, ఇలాగా వేసుకోండి. 2 గ్లాసున్నర దాకా. కావాలంటే కొంచెము మీరు ఇంకా పెంచుకోవచ్చు వాటరు, అంటే ఇంకా థిక్నెస్ వస్తుంది దీనికి. దీనిలోనంటే కాశ్మీరీ లాల్ మిర్చి పౌడరు నేను ఒక అర చెంచా వేసాను. దాని నుంచి రెడ్ కలర్ వచ్చింది, అది స్కిప్ అయిపోయింది నాతోటి మీకు చూపించడం. కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అని బయటని దొరుకుతుందండి. అది అంటే స్పైసీగా ఉండదు, కలర్ గురించి వేస్తారు. దీనికి కూడా ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేయాలి. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే దీనికి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడకనిస్తే ఆ శనగలు మసాలా అన్నీ పడుతుందండి, దీనికి బాగా అనిపిస్తుంది. 5-6 నిమిషాలతో తీస్తే చూడండి ఉడుకుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా చన్నా మసాలా రెసిపీ, అదే చోలే మసాలా. ఇంకండి దీనిలోన ఒక లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము. మనం మసాలాలు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ కొట్టించిస్తున్నాను చూడండి. చక్కగా ఎక్దం బారీకు మిక్సీ కొట్టించాలి, ఎక్దం థిన్గా పూర్తిగా చక్కగా ఎక్దం పౌడర్ అయినట్టు ఫామ్గా కొట్టించేసి అలాగా వేసేసుకోండి. ఈ చనా మసాలా అండి, దీనిలోనికి మీరు మటర్ పన్నీర్కి ఇంక యూస్ చేయొచ్చు. శనగల కూర, ఇంకేం కూర గురించి అంటే శనగల కూర లాంటివి గ్రేవీల గురించి యూస్ చేస్తే చాలా బాగుంటుందండి చనా మసాలా. ఇది మీరు ఎప్పుడైనా చేసుకొని 8 కంటైనర్లు పెట్టుకొని బయట పెట్టుకుని ఏం కాదు, ఎందుకంటే వేయించుకున్నాం కదా, పోదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. తప్పకుండా 6 నెలలతో తప్పకుండా ఉంటుంది. మీరు అలా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చోలే మసాలా అలా చేసుకోవచ్చు. మసాలాలు రుబ్బుకొని చేసుకొని అన్న పని లేదు, మీరు ఇలా చేసుకొని పెట్టుకున్నా చాలా బాగుంటుంది. దీనికి వేసి దీనికి ఒక్క 3-4 నిమిషాలండి కొంచెం ఉడకనిద్దాం. ఎందుకంటే ఆ మసాలా వేస్తాం కదా, దాన్ని పూర్తి గ్రేవీకి పడుతుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, రిచ్ కలర్ ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి చేసి చూపించండి. నేను చేసి చూడండి, నేను చెప్పని అవసరం లేదు మీకు, ఎందుకంటే దీనికి అంత టేస్టీగా ఉంటుంది. స్పైసీగా స్పైస్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కానీ మీ ఇంట్లో చిన్నపిల్లలైనా మీరు కొంచెం స్పైసీ తక్కువ తింటున్నా మీరు కొంచెం దీనికి తక్కువ స్పైస్ చేసుకోవచ్చు. అప్పుడే దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు థిక్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే దీనికి వేడి గరం మసాలా పైన వేసాం కదా, ఇంకా థిక్ అవుతూనే ఉంటుంది. కొంచెం తరీగా మీరు ఉంచుకునే పర్వాలేదు. దీనిలో లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను కసూరి మేతి, దానిలోన వేసుకుంటే చాలా బాగుంటుంది. అరోమా టేస్ట్ చాలా బాగా వస్తుంది. వేసుకొని దీన్ని కూడా చక్కగా కలుపుకోవడమే. కమెంట్స్ చేసి చెప్పండి మీరు ఎప్పుడు చేస్తున్నారు చనా మసాలా రెసిపీ. చాలామంది ఇలా చూసి సూరుకుంటున్నారు. ఒక్క లైక్ చేస్తే మాకు మోటివేషన్ దొరుకుతుంది. కమెంట్స్ చేయండి. తప్పకుండా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్